యాక్చువల్‌గా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇది షీలా కల్చురి అంటే బావూజీ గారి కూతురైనటువంటి షీలా కల్చురి తాను ఎలా బాబా దగ్గరికి వచ్చిందో తన కుటుంబం, బాబా దగ్గర అంటే బాబా సమక్షంలో వాళ్ళు చిన్నప్పటి నుండి ఆ పెరిగే అవకాశాన్ని బాబా వారికి కల్పించడం, వారి జీవితంలోని విశేషాలన్నీ కూడా మనకు వివరించడం జరిగింది ఈ పుస్తకంలో. నిన్నటి వరకు మనం బావూజీ కుటుంబం బాబా దగ్గరికి శాశ్వతంగా నివసించడానికి వచ్చిన ఆ ముచ్చట్లన్నీ చదువుకున్నాం. బాబా వారిని మెహరాబాద్‌లో అంటే దిగువ మెహరాబాద్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఉండమని వారికి బాబా ఆదేశించడం జరిగింది. అక్కడ జరిగిన ముచ్చట్లన్నీ కూడా నిన్నటి వరకు మనం చదువుకున్నాం. రమ తన పిల్లలతో మెహరాబాద్‌లో నివసించడానికి వచ్చిన కొద్ది రోజులకే బాబా స్త్రీ మండలిని పరిచయం చేయడానికి బా వారిని మెహరాజాద్‌కు పిలిపించారు. అక్కడికి వెళ్ళాక బాబా చెల్లెలు మణికి ప్రణామాలు తెలిపి గౌరవాన్ని చూపించాలి అనుకున్నారు వీరు. వారికి మెహరా గురించి కానీ, మెహరాజాదులో మెహరా స్థానం ఎంత ముఖ్యమైనది అన్న విషయాలు ఏవి తెలియవు. మెహరాజాదుకు వెళ్ళగానే బాబా కూర్చునే కుర్చీ దగ్గర మెహరా మరియు మిగిలిన స్త్రీ మండలి అందరూ ఉన్నారు. రమ మొదట మణిని ఆలింగనం చేసుకొని, తరువాత నాజాను ఆలింగనం చేసుకుంది. ఈ విషయం గోహెర్ బాబాకు తెలపడంతో బాబా రమాను పిలిచి, "మీరు మెహరాను ఆనందంగా ఉండేలాగా చూడాలి. ఆమెను పలకరించారా?" అని అడిగారు. "అవును బాబా, మేము మణిని కూడా ఆలింగనం చేసుకున్నాము" అని చెప్పింది రమ. బాబా గంభీరంగా, "మణి ఎవరు? ఆమె నా సోదరి అని అనుకుంటున్నారా? నాకు ఏ సోదరి లేదు. నాకు అన్న తమ్ముళ్ళు లేరు. నాకు తల్లి కానీ, తండ్రి కానీ లేరు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. భగవంతుడికి కేవలం ప్రేమికులు మాత్రమే ఉంటారు. నన్ను గాఢంగా ప్రేమించేవారే నా సంబంధికులు. వారిలో ముఖ్యులు మెహ్రా. ఈరోజు మీకు తెలియకుండా మీరు మెహ్రాకు మనోవేదన కలిగించారు. మెహ్రా అనుభవించిన బాధ కంటే 100 రెట్లు నేను బాధ అనుభవించాను" అన్నారు బాబా. "ఆమె నొచ్చుకుంటే నేను కూడా నొచ్చుకుంటాను. అందుకని మళ్ళీ మిమ్మల్ని 3 లేక 4 రోజుల తర్వాత నేను మళ్ళీ మెహరాజాదుకు పిలిపించినప్పుడు మణిని పక్కకు పెట్టి మెహరాకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఆమెతో మాట్లాడండి. ఈరోజు జరిగిన దానికి మెహరా మిమ్మల్ని క్షమిస్తుంది. ఆమె ఎంతో దయగలది. మెహరా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను" అన్నారు బాబా రమాతో. మణి రమాను మరియు షీలాను ఎరచ్ గదిలోకి తీసుకెళ్లి మెహరాతో ఎలా ప్రవర్తించాలో వివరించింది. మెహరా బాబాను అత్యంత అధికంగా ప్రేమిస్తుంది. అందుకే ఆమెకు మనస్తాపం కలిగించకూడదు అని హెచ్చరించింది మణి. మెహరాను మొదట ఆలింగనం చేసుకొని పలకరించిన తరువాత మిగిలిన వారి వైపు చూడాలి. ఇది బాబా ఆదేశం అని చెప్పింది మణి. షీలా వెంటనే, "మరి మీరు కూడా బాబా సోదరి కదా" అని అడిగింది. మెహ్రా నాకంటే ఎక్కువగా బాబాను ప్రేమిస్తుంది అని చెప్పింది మణి. "మరి నువ్వు బాబాను ప్రేమించవా" అని మళ్ళీ అడిగింది షీలా. "ప్రేమిస్తాను, కానీ మెహ్రా ప్రేమించినంతగా కాదు. మెహ్రా ప్రేమ చాలా ఉన్నతమైనది. బాబా కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆమె రాధగా వచ్చింది. ఆమె ప్రేమ చాలా గొప్పది, స్వచ్ఛమైనది. మెహరా ప్రేమతో నా ప్రేమను సరిపోల్చలేను" అని చెప్పింది మణి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ బాబాతో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు బాబా రమాతో, "మెహరా ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించింది. అందుకే నేను మిమ్మల్ని రమ్మన్నాను. అందుకే నాతో కలిసి భోజనం చేసే అద్భుతమైన అవకాశం ఈరోజు మీరు పొందగలిగారు" అని చెప్పారు బాబా. బాబా మాటలు మెహ్రాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
ఆమె లేచి నిలబడి బాబా చేతిని ముద్దు పెట్టుకొని బాబాను ఆలింగనం చేసుకుంది. షీలాను చిన్నప్పటి నుండి ఆమె తల్లిదండ్రులు బేబీ అని పిలిచేవారు. మెహరా షీలా అనే పిలిచేది. మణి షీలా బేబీ అని పిలిచేది. బాబా 2 పేర్లను ఉపయోగించేవారు. ఒంటరిగా ఉన్నప్పుడు బేబీ అని, స్త్రీ మండలితో ఉన్నప్పుడు షీలా అని పిలిచేవారు బాబా. మెహ్రా షీలా అని పిలిచేది కాబట్టి బాబా కూడా మెహ్రాకు నచ్చే విధంగా షీలా అనే పిలిచేవారు. ఇది చూసి షీలాకు మొదటిసారిగా బాబా మెహ్రాకు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తారో అప్పుడు కళ్ళారా చూసింది. మళ్ళీ బాబా రమాను మెహ్రాజాదుకు పిలిపించినప్పుడు నేరుగా మెహ్రాను పలకరించి ఆలింగనం చేసుకున్నారు. బాబా కూడా మొదట వెళ్లి ఇంటి లోపల ఉన్న మెహ్రాను పలకరించి రండి అని చెప్పి పంపించారు. అలా వెళ్ళడంతో వంటగదిలో ఉన్న నాజాకు కూడా ఇంకా ముగ్గురికి అదనంగా భోజనం వండాలి అన్న సూచన కూడా అందేది. మెహర్‌నాథ్ చిన్న పిల్లవాడు కాబట్టి అతడికి అబద్ధం చెబితే చెడు సంస్కారాలు వస్తాయి అన్న ఎరుక బలంగా ఉండటంతో అబద్ధం చెప్పకుండా ఒక్కొక్కసారి మెహ్రాతో తాము ముందుగా గోహర్‌నో, మణినో పలకరించి ఆలింగనం ఇచ్చి ఉంటే మెహ్రాతో నేరుగా చెప్పేసేవాడు. అందుకే షీలా జాగ్రత్తగా మెహర్‌నాథ్ ఎలాంటి పొరపాటు చేయకుండా అతడి వెంటే ఉంటూ చూసుకుంటూ ఉండేది. షీలాకు మెహ్రాకు ప్రాముఖ్యత మెహ్రా యొక్క ప్రాముఖ్యత తెలిసినా కూడా ఒక్కొక్కసారి మణి ఎదురు పడితే మణికి గౌరవం చూపించాలని వెంటనే అనిపించేది. బాబా షీలా మనసులోని ఆలోచనలను పసిగట్టి ఒకసారి షీలా మెహ్రాజాదుకు రాగానే మణి దగ్గరికి వెళ్లి తెల్ల పంది బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పమన్నారు. మణికి చర్మ వ్యాధి ఉండటంతో శరీరం మీద తెల్ల మచ్చలు ఏర్పడ్డాయి. బాబా మాటలు విని షీలాకు చాలా బాధ కలిగింది. బాబా మణికి అవమానం కలిగించే విధంగా మాట్లాడలేకపోయింది షీల. కనీసం బాబా ఇలా చెప్పమన్నారు అని చెప్పవచ్చా బాబా అని అడిగింది షీల. కానీ బాబా అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. నేరుగా నేను చెప్పినట్టు వెళ్లి చెప్పు అన్నారు. షీలాకు కొంచెం బెరుకుగానే ఉంది. బాబా మాటలకు విధేయత చూపాలి కాబట్టి అలాగే చేసింది. షీలా మాటలు విన్న మెహ్రా గట్టిగా నవ్వింది. మణి షీలా మాటలకు నిర్ఘాంతపోయింది. నాతో అలా మాట్లాడుతున్నావా అంటూ నేరుగా బాబా దగ్గరికి వెళ్లి చెప్పింది మణి. బాబా ఆశ్చర్యంగా చూశారు. బేబీ అలా అందా? తోబా తోబా అంటూ సైగ చేశారు బాబా. ఎంతో అమాయకంగా మొహం పెట్టారు. మరి చాలా సార్లు బాబా షీలాకు చెప్పి ఇలాగే అవమానం చేయమన్నారు మణిని. ఒకసారి పందికి బదులుగా దున్నపోతు అని మార్చమన్నారు. మణికి ఇదంతా బాబా చేయిస్తున్నారు అన్న నిజం ఎవ్వరు చెప్పేవారు కాదు. షీలా ఇలా పిలిచిన ప్రతిసారి మెహ్రా ఎంతో హాయిగా నవ్వుకునేది. అప్పటి నుండి మెహ్రా షీలాను బాగా పలకరించేది. బాబా కూడా మెహ్రాతో షీలాకు మణి అంటే ఇష్టం లేదు అని చెప్పారేమో. అది ఖచ్చితంగా గురువు తన శిష్యుడి అహం మీద దెబ్బ కొట్టడమే. చిన్న పిల్ల అలా అవమానకరంగా మాట్లాడేలాగా చేసి తన పని చేసుకునేవారు బాబా. ఇంకొక సంఘటన మెహ్రాకు చాలా నవ్వు తెప్పించింది. స్త్రీ మండలి వైపు పురుషుడు వెళ్ళకూడదు అన్నది బాబా ఆదేశం. కానీ ఒక్క పురుషుడు మాత్రం యథేచ్ఛగా స్త్రీ మండలి వైపు వెళుతూ ఉంటాడు. మరి అది ఎలా అని మెహర్‌నాథ్ ఒకసారి షీలాను అడిగాడు. అలాగా? ఎవరు ఈసారి నాకు చూపించు. అలా ఎవరు వెళ్తున్నారో అంది షీల. వారిద్దరూ స్త్రీ మండలి వైపు ఉన్నప్పుడు రానో వైపు చూస్తూ మెహర్‌నాథ్ కళ్ళతోనే షీలాకు సంజ్ఞ చేశాడు. చూడు ఇతడే అని. షీల గట్టిగా నవ్వడంతో బాబా ఏమిటి అని అడిగారు. షీల వివరించడంతో అందరూ పగలబడి నవ్వారు. మెహర్‌నాథ్‌కు చాలా ఇబ్బందిగా ఉంది. రానో ఎప్పుడు ప్యాంటు, షర్టు ధరించేది. బాబా రానోతో కనీసం స్కర్ట్ లాంటిది అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా అన్నారు. కనీసం అప్పుడైనా నువ్వు స్త్రీలా కనపడతావు అన్నారు బాబా సరదాగా. కొంచెం పెద్ద కమ్మలు కూడా పెట్టుకో అన్నారు బాబా. మళ్ళీ మెహర్‌నాథ్ వైపు తిరిగి ఇంకా ఎవరైనా పురుషులు ఉన్నారా ఇక్కడ అని అడిగారు బాబా.
నాజా వైపు చూస్తూ, "ఈరోజు నువ్వు స్కర్ట్ వేసుకోవడం మంచిదే అయింది. లేకుంటే నిన్ను కూడా పురుషుడే అనుకునేవాడు మెహర్నాద్" అని మళ్ళీ నవ్వారు బాబా. మండలి హాలులో కూడా బాబా ఈ విషయం చెప్పడంతో పురుషులు కూడా మెహర్నాద్ పొరపాటుకు నవ్వుకున్నారు. ఎప్పుడు మెహ్రాజాదుకు వెళ్ళినా బాబాను చూడగానే రమాకు ఎప్పుడు మెహ్రాజాదుకు వెళ్ళగానే బాబాను చూడగానే రమాకు కన్నీళ్లు ఆగేవి కాదు. గట్టిగా ఏడ్చేసేది రమ. బాబాకు ఇది నచ్చేది కాదు. "నువ్వు ఏడుపు ఆపుకోలేకపోతే నీ తల మీద ఒకటిస్తాను" అనేవారు బాబా. చెయ్యి పైకెత్తి మెల్లగా రమ తల మీద చిన్నగా కొట్టేవారు బాబా. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉండగా కూడా రమ మళ్ళీ బాబాను చూసి ఏడ్చేసేది. బాబా, "రమ ఎందుకు అంత సన్నగా ఉందో నాకిప్పుడు అర్థమైంది" అన్నారు. "ఆమె తినడానికి బదులు ఏడుస్తూనే ఉంటుంది కాబట్టి అలా సన్నగా ఉంది" అని ఆట పట్టించేవారు బాబా. రమ ఒక్కొక్కసారి తినడం మర్చిపోయి బాబానే చూస్తూ కూర్చునేది. రమాను పిల్లలను అహ్మద్ నగర్‌లోని ఖుష్రో క్వార్టర్స్ అంటే ట్రస్ట్ ఆఫీస్ నుండి ఒక్కొక్కసారి పాద్రి కారు నడుపుకుంటూ తీసుకొచ్చేవారు. ఆది దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న భాస్కర్ కారు నడుపుతూ కూడా ఒక్కొక్కసారి తీసుకొచ్చేవాడు. మెహ్రాజాదు మెహ్రాబాదులో ఎక్కిన పిల్లలిద్దరూ కారు మెహ్రాజాదులో ఆగగానే పరిగెత్తుకుంటూ వెళ్లి మొదట బాబాను దర్శించుకునేవారు. మెహర్నాథ్ ఒకవైపు, షీలా ఒకవైపు బాబా పాదాల వద్ద కూర్చునేవారు. ఒక్కసారి అలా బాబా పాదాల వద్ద కూర్చున్న మెహర్నాథ్ బాబా పాదాల మీదే నిద్రపోయాడు. బావు మెహర్నాథ్‌ను ఏదో గేలి చేయడంతో మెహర్నాథ్ ఏడుస్తూ కింద పడుకొని బాబా పాదాల దగ్గరే నిద్రపోయాడు. రమ మెహర్నాథ్‌ను బాబా పాదాల మీద నుండి తీసేయబోయింది. కానీ బాబా వద్దు అని రమను వారించారు. మెహర్నాథ్ బరువు బాబా పాదాల మీద పడి బాబాకు నొప్పి కలుగుతుంది అని ఎరుజ్ కంగారు పడ్డాడు. కానీ బాబా మరేం పర్వాలేదు అన్నారు. మెహర్నాథ్ నా పాదాల వద్ద ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. గురక పెడుతున్నాడు అన్నారు బాబా. మెహర్నాథ్ ప్రవర్తన బావుకు ఇబ్బందిగా ఉంది. బాబా ముందర మెహర్నాథ్ అలా ప్రవర్తించడం బావుకు కోపం తెప్పించింది. మెహర్నాథ్‌ను దండించాలి అనుకున్నాడు బావు. కానీ బాబా బావుతో "వాడిని ఏమీ అనకు. వాడి మనసులో ఏమి జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అంతా సరిపోతుంది. వాడు నన్ను ఎంతో అమితంగా ప్రేమిస్తాడు" అన్నారు బాబా. బాబా వద్ద జీవిస్తున్న బావూజీ కుటుంబానికి సందేశాలను రాసి పంపించేవారు బాబా. వారి ఆరోగ్యం గురించి విచారించి, తన గురించిన సమాచారాన్ని తెలియపరిచేవారు బాబా. చాలా వరకు బావూజీ చేతే ఆ సమాచారాలన్నీ రాయించేవారు. "ఈ విషయాలన్నీ రమాకు తెలియాల్సిన అవసరం ఏముంది బాబా? ఆమె ఇక్కడే మెహరాబాదులోనే ఉంది కదా బాబా" అని గొణిగేవాడు బావు. "నీకు ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో వేరే ఏ స్త్రీ కూడా ఆమెలాగా జీవించలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో అలా ఒంటరిగా జీవించడం ఎంత ఆహ్, ఆమె ఎంతో బాగా చేస్తోంది" అన్నారు బాబా. ప్రతి ఉత్తరం చివర బాబా రమకు, షీలాకు, మెహర్నాథ్‌కు తన ప్రేమను పంపిస్తున్నాను అని రాయించేవారు. రమ మరియు పిల్లలు మెహరాబాదుకు వచ్చినప్పుడు మొదలు బాబాను మండలి హాలులో కలిసి ఆలింగనం చేసుకొని స్త్రీ మండలి దగ్గరికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు. మెహ్రా మొదట బాబాకు వడ్డించేది. తరువాత బాబా మెహరా తట్టలో తన చేతులతో పదార్థాలను వడ్డించేవారు. బాబా గా ఉన్నటువంటి చాలా సామాన్యమైన భోజనాన్ని తినేవారు. ఎక్కువ కారం, మసాలా లేని భోజనం బాబా తినేవారు. మెహరాకు కారము, మసాలా ఉన్న భోజనం అంటే ఇష్టం. రకరకాల చట్నీలు డైనింగ్ టేబుల్ మీద ఉండేవి.
మెహ్రా బాబాతో, "బాబా, మీకు మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు కానీ, నా ఆహారంలో కారము, మసాలాలు నిషేధించకండి. అవి లేకుండా నేను భోజనం తినలేను" అనేది మెహ్రా. బాబా మరింత పండు మిరపకాయ చట్నీ తీసి మెహ్రా తట్టలో వేసేవారు. బాబా మెహ్రాకు ఆహారం వడ్డించిన తర్వాత షీలాకు, మెహర్‌నాథ్‌కు వడ్డించేవారు. సరిగ్గా తమకు ఎంత కావాలో అంతే వడ్డించేవారు బాబా అంటారు షీలా. ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత మెహర్‌నాథ్ మరుగుదొడ్డికి వెళ్ళకుండా ఆపుకుంటూ షీలాను కూడా వెళ్ళవద్దు అనేవాడు. బాబా చేతి ప్రసాదం ఎక్కువ సమయం తమ పొట్టలోనే ఉండాలనేది అతడి ఆలోచన. ఇదే అలా ఉండాలంటే ఇదే మంచి ఉపాయం అని చెప్పేవాడు మెహర్‌నాథ్. మెహర్‌నాథ్ ప్రవర్తనను బాబాకు చెప్పారు. బాబా మెహర్‌నాథ్‌ను పిలిచి, "అలా చేయకు. నేను తినడానికి, తాగడానికి ఏదైనా ఇస్తే నా ప్రసాదం నేరుగా ఆ వ్యక్తి రక్తంలోకి వెళుతుంది. కేవలం అశుద్ధం మాత్రమే బయటికి వెళుతుంది" అన్నారు బాబా. "నిజంగా ప్రసాదం బయటికి వెళ్ళిపోదా బాబా?" అని అడిగాడు మెహర్‌నాథ్ అమాయకంగా. బాబా మాటలు విన్న మెహర్‌నాథ్‌కు ఇంత చిన్న వయసులోనే ఎంతటి అవగాహన! మాకు రోజూ బాబా ప్రసాదం దొరికినా కూడా మాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన కలగలేదు అని ఆశ్చర్యపోయింది మెహరా. ఒకరోజు బాబా మండలి హాలులో మాట్లాడుతూ ఉండారు. "నేను అన్ని చోట్ల ఉన్నాను. అన్నింటిలోనూ ఉన్నాను. రాయిలో, చెట్టులో, జంతువులో ఉన్నాను" అన్నారు బాబా. బాబా మాటలు శ్రద్ధగా విన్న మెహర్‌నాథ్, బాబా రాయిలో కూడా ఉన్నాడు కాబట్టి అపాయం లేదు అనుకుంటూ ఒక రాయిని నోట్లో వేసుకొని మింగాడు. ఆ రాయి గొంతులో తగులుకొని మెహర్‌నాథ్‌కు అపాయం త్రుటిలో తప్పింది. మళ్ళీ మెహరాజాదుకు వచ్చినప్పుడు మెహర్‌నాథ్ కోపంగా బాబాతో, "ఈ రాయిలో కూడా నువ్వే ఉన్నావని చెప్పావు కదా బాబా! మరి ఆ రాయిని మింగిన నేను ఎందుకు చనిపోయే వరకు వెళ్ళాను?" అని అడిగాడు. "నాకు ఎందుకు అపాయం కలిగింది?" అని అడిగాడు. బాబా నవ్వుతూ, "మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యకు" అంటూ మందలించారు. పాద్రి ఒక కుక్కను షీలాకు ఇచ్చాడు. దాని పేరు టిప్పు. ఆ కుక్క పక్కింటి కోడి పిల్లను పట్టుకొని తినేసింది. అది చూసిన మెహర్‌నాథ్, బాబా ఆ కోడి పిల్లలో ఉన్నాడు కదా! మరి ఆ కుక్క బాబాను తినేసింది కదా! అని బాధపడ్డాడు. మెహరాజాదులో బాబాను కలిసినప్పుడు బాబాను ఇదే ప్రశ్న అడిగాడు మెహర్‌నాథ్. బాబా మెహర్‌నాథ్‌తో ఇలా అన్నారు, "నేను ఆ కుక్కలో కూడా ఉన్నాను. అందుకే నన్ను నేనే తినేసాను. నేను వివిధ రూపాలలో ఉన్నాను. ఆ కోడి పిల్లలో, కుక్కలో, నీలో అన్నిటిలోనూ మనమందరం ఒక్కటే. మీరు అది చూడలేరు, కానీ నేను చూడగలను. నన్ను ఎక్కువ ప్రేమించడానికి ప్రయత్నించు. ఏదో ఒక రోజు నీవు కూడా ఆ సత్యాన్ని అనుభవించగలుగుతావు." అప్పుడు ఆ కుక్క, కోడి, మెహర్‌నాథ్, బేబీ ఇవేవీ లేవు. కేవలం నేను మాత్రమే ఉన్నాను అన్న సత్యాన్ని గ్రహిస్తావు అన్నారు బాబా. టిప్పు కూడా బాబా దర్శనం టిప్పుకు కూడా బాబా దర్శనం దొరకాలని బాబా మెహరాబాద్‌కు వచ్చినప్పుడు ధూని దగ్గర వేచి ఉండి పిలిచినప్పుడు మాత్రమే రావాలని టిప్పుకు చెప్పి వచ్చేది షీలా. టిప్పు షీలా చెప్పినట్టే బాబా కారు దగ్గరికి వచ్చే సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి బాబా పాదాలను నాకేది. పాద్రి మరియు ఏరుచ్ వారిస్తే బాబా మరేం పర్వాలేదు అనేవారు. విలియం డాంకిన్ టిప్పుకు వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. సంవత్సరానికి ఒక్కసారి ఇంజెక్షన్ చేసినప్పటికీ టిప్పు డాంకిన్‌ను చూడగానే భయంతో వణికిపోతూ ఉండేది. ఆ దృశ్యాన్ని చూసి బాబా కడుపారా నవ్వేవారు. నవ్వి నవ్వి బాబాకు కళ్ళల్లో నీరు తిరిగేవి. చేతి రుమాలు తీసుకొని తుడుచుకునేవారు బాబా. 1958వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో బాబా మెహరాబాదులో ప్రత్యేకమైన సహవాస్‌ను నిర్వహించారు. రమ ఆ సహవాస్‌లో వాలంటీర్‌గా తన సేవలు అందించింది. బాబా తన స్వహస్తాలతో సహవాసీయులకు భోజనం వడ్డించేవారు. పూరీలు వడ్డిస్తూ ఉన్నప్పుడు
ఏదైనా చేయి ముందుకు చాచి అందుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే బాబా వారి చేతికి అందిస్తున్నట్టే ఇస్తూ పక్కనున్న వారి ఆకులో వేసేసేవారు. ఉదాహరణకు లడ్డూలు, జిలేబీలు వడ్డించే సమయంలో కూడా ఇలాగే ఆట పట్టించి పక్కనున్న వారి నోట్లో వేసేవారు బాబా. చాలా సరదాగా, సంభ్రమంగా సాగేది ఆ కార్యక్రమం. బాబా యొక్క ప్రేమ, కరుణ పొంగి ప్రవహించేది. ఆ సమయంలో మహమ్మద్ మస్తును పాత ధర్మశాల నుండి తరలించి రమా వాళ్ళు ఉంటున్న బంగళాకు అంటే ఫ్యామిలీ క్వార్టర్స్‌కు మార్చారు. మహమ్మద్ అక్కడికి రాగానే షీలాతో దాదా నన్ను ఇక్కడ ఉండమని ఆదేశించారు. అందుకే వచ్చాను. లేకుంటే పాత బంగ పాద్రి బంగళాలో ఉండటమే నాకిష్టం అనేవాడు. మహమ్మద్ రాయి తీసుకొని తన పళ్ళ మీద కొట్టుకునేవాడు. షీలా బాబాతో ఈ విషయం చెప్పింది. మహమ్మద్ మస్తు కాబట్టి అతడికి శారీరక స్పృహ ఉండదు అని బాబా వివరించారు. ఫిబ్రవరి 17వ తారీఖు బాబా సహవాసీయులను ఎగువ మెహరాబాద్‌కు తీసుకెళ్లి స్వయంగా అక్కడ ఉన్న ప్రదేశాలను చూపించి వివరించారు. రమా సోదరుడు ధీరజ్ కూడా ఆ సహవాస్‌కు వచ్చాడు. దుని దగ్గర ఉన్న షీలాను, మెహర్నాద్‌ను తనతో తీసుకొని ఎగువ మెహరాబాద్‌కు వెళ్ళాడు ధీరజ్. బాబా వారిని చూసి, "మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అంటూ, "పర్వాలేదు ఇక్కడ ఉండండి" అన్నారు. బాబా తన బావి సమాధి లోపలికి అందరినీ తీసుకెళ్ళి ఈ ప్రదేశం గురించి వివరిస్తూ, తాను శరీరం చాలించిన తరువాత తన శరీరాన్ని ఈ గొయ్యలోనే నిక్షిప్తం చేయబడుతుంది అని అందరికీ వివరించారు. ఆ మాటలు షీలాకు బాధ కలిగించాయి. సహవాస్ జరుగుతున్న రోజులలో బాబు తన కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు అని బాబా ఆదేశించారు. ఆ విషయం తెలియని షీల రైల్వే ట్రాక్ దగ్గర పని చేసుకుంటున్న బాబును చూసి బాబూజీ అంటూ దగ్గరికి పరిగెత్తింది. షీలాను దూరం నుండి చూసిన బాబు పరుగులంకించుకున్నాడు. బాబు ఎందుకలా చేస్తున్నాడో తెలియక షీల అలా చూస్తూ నిలబడిపోయింది. అక్కడ ఉన్న సహవాసీయులు బాబు తన కూతురు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎంత నిర్దయతో వ్యవహరిస్తున్నాడో కదా అని ఆశ్చర్యపోయారు. బాబు కోసం చాలా సేపు అక్కడే వేచి ఉన్న షీల చివరకు నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. 1958వ సంవత్సరం ఏప్రిల్ నెలలో బాబా గురుప్రసాద్‌లో కొన్ని రోజులు ఉండి, అటు నుండి అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 6 సంవత్సరాల షీలాకు మొదటిసారిగా గురుప్రసాద్ రమ్మన్నారు. రమాను ఒంటరిగా తన తల్లితో కాకుండా కేవలం 2 జతలు బట్టలు మాత్రమే తీసుకొని రమ్మన్నారు బాబా. షీలను ఒంటరిగా తన తల్లితో కాకుండా 2 జతలు బట్టలు తీసుకొని రమ్మన్నారు. పెండు మరియు సిద్ధులతో కలిసి షీల గురుప్రసాద్‌కు వచ్చింది. గురుప్రసాద్‌లో పురుష మండలి వైపు బాత్ టబ్ చూసి అందులో స్నానం చెయ్యాలని అనుకుంది షీల. కానీ నీరు వేస్ట్ అవుతాయి వద్దు అన్నాడు బావు. పెండు కల్పించుకొని మరేం పర్వాలేదు. తాను ముచ్చట పడుతోంది. టబ్బులో స్నానం చెయ్యనివ్వు అంటూ టబ్బు నిండా వేడి నీరు నింపాడు పెండు. షీల తనివి తీరా హాయిగా స్నానం చేస్తూ ఆడుకుంది. తరువాత స్త్రీ మండలి వైపు వెళ్ళాక అక్కడ కూడా బాత్ టబ్బు ఉంది. మణి అందులో స్నానం చేస్తావా అని అడగడంతో అప్పుడే పురుష మండలి వైపు ఆహ్, టబ్బులో స్నానం చేసి ఉన్నా కూడా ఆ విషయం మణికి చెప్పకుండా మళ్ళీ అక్కడ కూడా ఒక గంట హాయిగా ఆడుకుంది షీల. మెహరా, బాబా కూడా వచ్చి ఆ ఆనందాన్ని కాసేపు ఇద్దరూ చూశారు. షీల ఎంతసేపు కావాలంటే అంతసేపు హాయిగా స్నానం చెయ్యనియండి. ఆమెను ఎవ్వరూ ఆపకండి అని చెప్పి వెళ్ళిపోయారు బాబా. తరువాత రాను స్నానం చెయ్యాలని చెప్పడంతో షీల బయటికొచ్చేసింది. మొత్తం బాత్ టబ్ నేలంతా నీటితో, తేమతో చిత్తడిగా తయారైంది. రానోకు సాయంత్రం స్నానం చెయ్యమని, పనివారితో బాత్రూమ్ శుభ్రం చేయించమని ఆదేశించారు బాబా. తరువాత షీల స్నానానికి ఎన్ని నీళ్లు వృధా అయ్యాయో బావుతో చెబుతూ ఫిర్యాదు చేసింది గోహెర్.
బాబు షీలాను మందలించాడు. ఈ విషయం బాబాకు తెలిసి బాబా బావును పిలిచి, "నేను షీలాకు ఎంత సమయం కావాలంటే అంత సమయం బాత్ టబ్‌లో స్నానం చెయ్యమని అనుమతి ఇచ్చి ఉన్నప్పుడు నువ్వెవరు వద్దనడానికి" అని మందలించారు బాబా. గోహెర్‌ను కూడా పిలిచి, "నీరు వృధా చేసింది అని బేబీ గురించి నువ్వు ఫిర్యాదు చేయకు. నాకు చాలా కోపం వస్తుంది. నీ మొహంలో చిన్న అసమాధానం కూడా కనిపించకూడదు. కేవలం నీ మొహంలోనే కాదు, హృదయంలో కూడా ఆ భావన ఉండటానికి లేదు. షీలాను బాత్ టబ్‌లో నువ్వు నువ్వు ఆడుకుంటున్నప్పుడు నువ్వు చూస్తే సంతోషంగా నవ్వుతూ గమనించు" అని అన్నారు బాబా. "సరే బాబా, మరి నీటికి కరువు ఏర్పడితే నువ్వే ఆ సమస్యను తీర్చాలి" అని చెప్పింది గోహెర్. "అది నా బాధ్యత, నీది కాదు" అన్నారు బాబా. బట్టలు మార్చుకున్నాక జడ వేసుకోవడం షీలాకు చేత కాదు కాబట్టి మెహ్రా వద్దకు వెళ్లి తనకు జడ వేయమని అడిగింది షీలా. బాబా తలను మెహ్రా ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా దువ్వుతూ ఉంటుంది కాబట్టి తన తల కూడా మెహ్రా చేత దువ్వించుకోవాలని అనుకుంది షీలా. మెహ్రా మెహ్రూకు చెప్పి షీలా తలను దువ్వించేది. షీలాకు మెహ్రు దువ్వడం సంతృప్తిగా లేదు. మళ్ళీ బావు దగ్గరికి వెళ్లి పోనీటెయిల్ కట్టించుకుంది. షీలా వేసుకున్న పంజాబీ డ్రెస్ చాలా బావుంది. ఇంకా ఏమేమి డ్రెస్‌లు ఉన్నాయి నీ దగ్గర చూపించు అన్నారు బాబా. తన బట్టలు మేడ మీద ఉన్న బావు గది లోపల నుండి తెచ్చి అన్నీ బాబాకు చూపించింది షీలా. గురుప్రసాద్‌లో చిన్న పిల్ల షీలా ఉండటం అక్కడ అందరికీ కొంచెం వెసులుబాటుగా ఉంది. అందరూ షీలాను ముద్దు చేసేవారు. షీలా గురుప్రసాద్‌లో మంచి కాలక్షేపంగా తయారైంది. బాబా షీలా చేయి పట్టుకొని గురుప్రసాద్ మొత్తం తిరిగి చూపించారు. మెహ్రా కూడా తోడు వచ్చింది. బాబా గది, మెహ్రా గది, మిగిలిన స్త్రీ మండలి గదులు, హాలు అన్నీ చూపించారు. ఏ రోజు తన తల్లి దగ్గర బింద్రా హౌస్‌లో ఉండి రోజు ఉదయం 8:30 గంటలకు సైకిల్ మీద గురుప్రసాద్‌కు వచ్చేవాడు. బాబా షీలాతో ఆటలు ఆడేవారు. ఒక ఎర్ర బంతిని ఇచ్చి బలంగా తన వైపు విసరమన్నారు బాబా. కానీ బాబు వద్దు అని షీలాకు సైగ చేశాడు. గట్టిగా విసిరితే బాబాకు దెబ్బ తగులుతుందేమో అని బావు భయం. అది గమనించి బాబా బావును మందలిస్తూ, "నేను విసరమంటున్నాను కదా! నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటావు" అన్నారు బావుతో. షీలా ఎంత బలంగా బంతి బాబా వైపు విసిరినా బాబా చాకచక్యంగా పట్టేసుకునేవారు. ఒక్కసారి కూడా బంతిని జార విడవలేదు బాబా. ఇంకొకసారి గోలీలు ఆడారు. అంతకు ముందు గోలీలు ఆట ఆడని షీలాకు ఎలా ఆడాలో బాబాయే నేర్పించారు. "నువ్వే గెలిచావు" అన్నారు బాబా. షీలా ఎంతో ఆనందంగా బాబాను గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఓడిపోయిన వారి ముక్కును నేల మీద రాయించారు బాబా. చాలా సేపు సందడిగా సాగింది ఆ ఆట. తరువాత అందరూ పురుషులు కూర్చొని పేకాట ఆడసాగారు. వారి మధ్యలో తాను కూడా లేచి పరిగెడుతూ తన తండ్రి అనుకొని ఏరోజ్ వీపు మీద జారబడింది షీల. ఏరోజ్ షీలాను ముందుకు, వెనుకు వీపు మీద ఊపుతూ ఆడిస్తూ ఉన్నాడు. తరువాత తన పొరపాటు తెలుసుకొని షీల కంగారు పడింది. బాబా మరేం పర్వాలేదు. వెనక నుండి చూస్తే బావు మరియు ఎరేజ్ ఒక్కలాగే ఉంటారు అని చెప్పారు. బాబా షీలాను తన ఒడిలో కూర్చోబెట్టుకొని బాబుతో ఇలా అన్నారు. తను నిన్ను అమితంగా ప్రేమిస్తుంది. చాలా ధైర్యం, కలివిడితనం కలిగింది షీల. ఎక్కువగా మాట్లాడుతుంది కూడా. నీకు, షీలాకు అస్సలు పోలికే లేదు అని మెచ్చుకున్నారు బాబా. బాబా ఒడిలో నిద్రపోతున్న షీలాను తీసేయబోయాడు బావు. బావుకు బాబాకు భారం అవుతుంది అని బావు ఆతంకపడ్డాడు. బాబా మరేం పర్వాలేదు. తను నిద్రపోని కదిలించకు అని వారించారు. మణి తన కారులో లైబ్రరీకి తీసుకెళ్లేది షీలాను. మణి బాబాకు చదివి వినిపించడానికి లైబ్రరీ నుండి పుస్తకాలు తీసుకొస్తూ ఉండేది. భోజనాల టేబుల్ మీద చాక్లెట్లు, కుక్కీలు రకరకాలవి తెప్పించి పెట్టేవారు బాబా. షీలాను పిలిచి,
నీకు ఏవేవి కావాలో ఇంటికి తీసుకెళ్ళడానికి నువ్వే కావాల్సినవి తీసుకో అన్నారు బాబా. షీలాకు వాటినన్నిటిని తనతో తీసుకెళ్ళాలని ఉంది. కానీ అడిగితే బాబా ఒప్పుకుంటారో లేదో అనుకుంది. తెలివిగా బాబా ఇవి మెహర్‌నాథ్ కొరకు. వాడికి అవి నచ్చుతాయో లేదో అంటూ కొన్నిటిని తీసుకుంది. మెహర్‌నాథ్ పేరు చెబితే బాబా మొత్తం ఇచ్చేస్తారు అని షీలా ఆలోచన. సరే అన్నీ తీసేసుకో అన్నారు బాబా. ఆ మూట ఎంత పెద్దగా, ఎంత భారంగా తయారయిందంటే షీల ఆ సంచిని ఎత్తలేకపోయింది. గురుప్రసాద్‌లో బాబా మరియు మండలి వారు షీలాను ఎంతో బాగా చూసుకొని ముద్దు చేసేవారు. ఒక యువరాణిలాగా గారాబంగా చూసుకునేవారు. గురుప్రసాద్‌ను వదిలిపెట్టి మళ్ళీ ఎంతో క్రమశిక్షణగా చూసే తన తల్లి వద్దకు వెళ్ళడం షీలాకు అస్సలు ఇష్టం లేదు. ఆ రోజు రాత్రి కాపలా చేస్తున్న బావుతో తాను కూడా ఇక్కడే ఉండవచ్చా అని బాబాను అడిగింది షీల. వద్దు. అక్కడ దోమలు, వేడి వాతావరణం నీవు తట్టుకోలేవు అన్నారు బాబా. బాబు కొంచెం సేపు తనతోనే ఉండి తరువాత వెళ్లి గదిలో పడుకోమని చెప్పాడు. షీల రాత్రి తన గదిలో మంచం మీద పడుకుంది. నిద్ర లేవగానే మెహరాబాద్‌లో తన ఇంటిలో ఉంది. రాత్రి నిద్రపోయిన తరువాత పెండు తనను తీసుకొచ్చేశాడు. మెలకువగా ఉంటే షీల మెహరాబాద్‌కు వెళ్ళడానికి మొరాయిస్తుంది అని బాబా అలా చేశారు. బాబా అమెరికా మరియు ఆస్ట్రేలియా పర్యటనలు ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. బాబా షీలాకు ఆకుపచ్చ రంగు పర్సు మరియు మెహర్‌నాథ్‌కు సిపాయి బొమ్మలు మరియు ఫోటో కార్డ్స్ తీసుకొచ్చారు. షీలాకు బాల్యమంతా మిత్రుడిగా ఉన్నవాడు డాక్టర్ విలియం డంకిన్. మిగిలిన వారు అతడిని డాన్ అని పిలిస్తే షీలా విలియం అని పిలిచేది. విలియంకు అప్పుడు కారు ఉండేది కాదు. అతడు మొపెడ్ ఉపయోగించేవాడు. అరంగావ్ జనాలు డాంకిన్‌ను పిచ్చివాడు అనుకునేవారు. అతడి ప్రవర్తన చూసి. వారు అలా అనుకోవడమే మంచిది. అప్పుడు వారు అతడికి ఆతంకం కలిగించకుండా ఉంటారు అన్నారు బాబా. రమ పక్కింటి మహిళ చనిపోయింది. ఆమెను లేపడానికి షీల ఆ శవాన్ని తట్టి లేప్ లేపి లేపడానికి ప్రయత్నించింది. బాబా మెహరాబాద్‌కు వచ్చినప్పుడు "నువ్వు ఆ శవాన్ని తాకావా?" అని అడిగారు. "అవును" అని చెప్పింది షీల. బాబా షీలాను 2, 3 సార్లు ఆలింగనం చేసుకున్నారు. "ఇప్పుడు పర్వాలేదు. కానీ ఎవరైనా చనిపోతే వారిని తాకకూడదు" అన్నారు బాబా. ఆ సమయంలో వేలాది సంస్కారాలు వారి శరీరం నుండి వస్తూ ఉంటాయి. పార్సీలు శవానికి పెరుగు రాస్తారు. శవం వద్దకు కుక్కను తీసుకొని వస్తారు. ఆ కుక్క శవానికి పూసిన పెరుగును నాకి, ఆ శవం యొక్క సంస్కారాలను తాను తీసేసుకుంటుంది అన్నారు బాబా. అయితే మండలి వారు చనిపోతే నేను వారిని తాకితే వారి సంస్కారాలు నాకు వస్తాయా బాబా? అని అడిగింది షీల. బాబా వారి నుండి ఎలాంటి సంస్కారాలు రావు. ఎందుకంటే వారికి ఎలాంటి సంస్కారాలు ఉండవు. వారు తప్పు చేసినా వారికి ఎలాంటి సంస్కారాలు అంటవు అన్నారు బాబా. అరంగావ్ జనాలే కాకుండా పెండు కూడా డాంకిన్ గురించి స్థిత మనస్సు లేనివాడు అని అనేవాడు. పెండు గాయాలకు చికిత్స చేస్తున్న డాంకిన్ గురించి డాంకిన్ నా గాయాలను మా మానుపుతాడో లేక నన్ను కూడా వేడి నీటిలో ముంచుతాడో అన్నాడు పెండు. షీల ఆశ్చర్యంగా అలా ఎందుకు అంటున్నారు అని అడిగింది. అప్పుడు పెండు గతంలో సతారాలో జరిగిన ఒక సంఘటనను వివరించాడు. అప్పుడు బాబా సతారాలో తీవ్రమైన ఏకాంతవాసాన్ని చేస్తూ ఉన్నారు. ఎవ్వరు చిన్న శబ్దం కూడా చెయ్యకూడదు అని చాలా కఠినమైన ఆదేశాన్ని ఇచ్చారు బాబా. ఇంటి ఆవరణలో ఒక కుక్క పిల్లలను పెట్టింది. ఏమైందో తెలియదు కానీ ఆ కుక్క తన పిల్లలను వదిలి వెళ్ళిపోయింది. ఆ కుక్క పిల్లలు తల్లి లేక ఒంటరిగా మిగిలిపోయాయి. అవి ఏడవడం ప్రారంభించాయి. బాబాకు పనిలో చాలా భంగం కలిగింది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పారు బాబా డాంకిన్‌తో.
బాబా పని చేస్తున్నప్పుడు ఆ కుక్క పిల్లలు చప్పుడు చేయకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకునేవాడు డాంకిన్. వాటిని తన మంచం మీద ఉంచి దుప్పటి కప్పి ఉంచేవాడు. వాటికి వెచ్చదనం కల్పించేవాడు. అయినా అవి చిన్నగా శబ్దం చేసేవి. అది బాబా పనికి ఆటంకం కలిగించేది. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత చివరకు బాబా డాంకిన్‌తో "నువ్వు ఏమి చెయ్యాలన్నా చెయ్యి. అవి బ్రతికి ఉన్నాయా? చనిపోయాయా? నాకు అనవసరం. అవి నేను పని చేసే సమయంలో శబ్దం చేయకుండా చూసుకో" అని చెప్పారు. మళ్ళీ ఆ కుక్క పిల్లలు శబ్దం చేయడం ప్రారంభించాయి. డాంకిన్ మరిగే నీటిలో ఒకటి తరువాత ఒక కుక్క పిల్లను ఆ నీటిలో వేసేశాడు. ఆ విషయం పెండు ద్వారా విన్న షీలాకు అది నిజమా అనిపించింది. తన తండ్రి బావును అది నిజమా అని అడిగింది. బావు అవును నిజమే అని చెప్పాడు. షీలాకు జంతువులంటే చాలా ఇష్టం. డాంకిన్‌కు కూడా జంతువులంటే ఇష్టమని అనుకునేది షీలా. అలాంటి విలియం అంత చిన్న కుక్క పిల్లలను ఎలా చంపగలిగాడు? అని ఆశ్చర్యపోయింది షీలా. విలియం డాంకిన్‌ను కలిసినప్పుడు "అంత చిన్న కుక్క పిల్లలను ఎందుకు చంపావు? వాటిని ఎవరికైనా ఇచ్చేసి ఉండవచ్చు కదా! లేకుంటే దూరంగా వదిలిపెట్టేయాల్సింది. వాటిని ఎందుకు మరిగే నీటిలో వేశావు?" అని నిలదీసింది షీలా. బాబా మమ్మల్ని ఆ కాంపౌండ్ దాటి వెళ్ళకూడదు అని ఆదేశించి ఉన్నారు. మరి బాబా వాటిని ఎలాగైనా శబ్దం రాకుండా ఆపమని చెప్పినప్పుడు నాకు వేరే గత్యంతరం లేదు. మరిగే నీటిలో వేస్తే మరణం తొందరగా వస్తుంది. నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. శబ్దం కూడా రాదు. నేను ఒక డాక్టర్‌ని. నాకు కూడా చాలా బాధ కలిగింది అలా చేయడానికి. నేను ప్రాణాలు కాపాడాల్సిన వాడిని. ప్రాణాలు తీసేవాడిని కాదు. కొన్ని రోజులు ఈ సంఘటన జరిగిన తర్వాత నేను సరిగ్గా తినలేకపోయాను. నిద్రపోలేకపోయాను. బాబా నన్ను ఆలింగనం చేసుకొని న నాకు 100% సంతృప్తి కలిగించావు అని చెప్పారు. నాకు ఆ కుక్క పిల్లల సంస్కారాలు తగులుకుంటాయేమో అని చింత కలిగేది. ఆ విషయం బాబాని అడిగాను. బాబా అలా జరగదు. నేను ఆదేశించడం మూలానే నువ్వు ఆ పని చేశావు. నా పని కోసం నాకు వాటి శబ్దం ఆటంకం కలిగించకూడదు అన్న ఉద్దేశంతో నువ్వు వాటిని చంపావు కాబట్టి అవి మరు జన్మలో మానవ రూపాన్ని ధరిస్తాయి. నువ్వు వాటి ఆధ్యాత్మిక పురోగమనంలో అవి ముందుకు వెళ్ళడానికి సహాయపడ్డావు అని చెప్పారు అన్నాడు డాంకిన్. షీలా విలియంను ఇలా అడిగింది. బాబా గనుక ఆదేశిస్తే నాకొక్క టిప్పును కూడా నిశ్శబ్దంగా ఉంచడానికి చంపేస్తావా? అని అడిగింది. బాబా గనుక ఆదేశిస్తే నిశ్శబ్దంగా ఉంచడానికి నిన్ను కూడా చంపుతాను అన్నాడు డాంకిన్. నిర్ఘాంతపోయింది షీలా. డాంకిన్ నవ్వుతూ నిన్ను చంపుతానని అనుకున్నావా? అలా చెయ్యాల్సి వస్తే ముందు నన్ను నేను చంపుకుంటాను అన్నాడు డాంకిన్. చాలా రోజులు డాంకిన్‌ను దగ్గర నుండి చూసిన తర్వాత డాంకిన్‌కు జంతువులంటే ఎంత ప్రేమో షీలాకు అర్థమైంది. అలాంటి డాంకిన్ ఆ చిన్న కుక్క పిల్లలను చంపడం ఎంత కష్టమో ఆమెకు అర్థమైంది. అంతేకాకుండా ఒక గురువు ఇచ్చిన ఆజ్ఞను ఎంత విధేయతతో పాటించాలో పాఠం నేర్చుకున్నట్టయింది షీలాకు. విలియం డాంకిన్ 5 అడుగుల 11 అంగుళాల పొడవు ఉండేవాడు. డాంకిన్ చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడేవాడు షీలాతో. అతడికి హిందీ కూడా మాట్లాడడం వచ్చు. డాంకిన్ చాలా బలవంతుడు మరియు తెలివైనవాడు. తన గదిలోని వస్తువులను పొందికగా అమర్చుకొని పెట్టుకునేవాడు. మన్సారి మెహరాబాదులో కొండ మీద కైకోబాద్ భార్య మరియు వారి ముగ్గురు కూతుళ్లతో నివసించేది. రమ అప్పుడప్పుడు కొండ మీదికి వెళ్లి మన్సారితో కాసేపు మాట్లాడి తిరిగి వచ్చేది. మన్సారి కొందరు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించేది. షీలాకు, మెహర్నాద్‌కు కూడా ఇంగ్లీష్ నేర్పించమంటే మన్సారి ఒప్పుకోలేదు. ఈ విషయం షీలా డాంకిన్‌కు చెప్పడంతో, డాంకిన్ "ఏమి చింతించకు. నీకు ఇంగ్లీష్ నేను నేర్పిస్తాను. మన్సారికి ఏమి వచ్చు? ఆమె పాద్రి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంది.
పాద్రికి నేనే ఇంగ్లీష్ నేర్పించాను. నేనే వారి గురువును అన్నాడు విలియం. బాబా కూడా షీలా మరియు మెహర్‌నాథ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిది అన్నారు. ఒకసారి మెహరాబాద్‌కు వచ్చినప్పుడు ఏ అక్షరానికి సరిపోయే పదం ఏమిటి అని అడిగారు బాబా. ఏ ఫర్ అవతార్, బి ఫర్ బాబా అని చెప్పారు ఇద్దరు పిల్లలు. మరి సి అంటే సీరియస్ బాబా. మీ మాటలు మేము సీరియస్‌గా తీసుకోవాలి అని చెప్పింది షీలా. అలా అక్షరాలు చెప్పుకుంటూ ఎఫ్ అన్న అక్షరం వచ్చినప్పుడు, ఎఫ్ అంత మంచి అక్షరం కాదు. కాదు బాబా. ఎందుకంటే ఫెయిల్ అన్న పదం ఎఫ్ అన్న అక్షరంతోనే వస్తుంది అని చెప్పింది షీలా. అప్పుడు బాబా ఎఫ్ అనే పదానికి కూడా ఉపయోగం ఉంది అని చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత షీలా ఇంటి పేరు ఫెన్స్టర్ అని మారింది. ఆమె డేవిడ్ ఫెన్స్టర్‌ను పెళ్లి చేసుకోవడంతో అప్పుడు అర్థమైంది బాబా ఆ రోజు ఎందుకు అలా అన్నారో. షీలాకు చెవిలో చీము కారేది. దానికి డాంకిన్ డ్రెస్సింగ్ చేసేవాడు. షీలా వెంట్రుకలను పైకి ఎత్తి చెవికి అడ్డు రాకుండా పక్కకు దువ్వి పోనీటెయిల్ కట్టేవాడు డాంకిన్. బాబా ఒకసారి ఇది చూసి, "నీకు ఇలా ఎవరు దువ్వారు?" అని అడిగి, "చాలా బాగుంది" అన్నారు షీలాతో. షీలా డాంకిన్ అది దువ్వాడు బాబా అని చెప్పగానే, బాబా ఆశ్చర్యంగా, "నీకు ఈ విద్య కూడా తెలుసా? నాకు ముందే తెలిసుంటే నా కుర్లు కూడా నీతోనే దువ్వించుకునేవాడిని" అన్నారు బాబా నవ్వుతూ. డాంకిన్ సిగ్గుపడుతూ, "బాబా వి విలియంతో డాంకిన్ నువ్వు అందరితో ఇలా కలిసిపోవు." హ్మ్. బా డాంకిన్ సిగ్గుపడ్డాడు. బాబా విలియం డాంకిన్‌తో ఇలా అన్నారు. డాన్, నువ్వు అందరితో ఇలా కలిసిపోవు. మిగతా వారు నిన్ను పిచ్చివాడు అంటూ ఉంటారు. కానీ ఈ చిన్న పిల్లతో మాత్రం చాలా స్నేహంగా మసులుతున్నావు. ఇది ఎలా సాధ్యం అని అడిగారు బాబా. విలియం నవ్వి ఊరుకున్నాడు. విలియం ఎప్పుడూ బాబా గురించే మాట్లాడేవాడు. బాబాను ఎలా ప్రేమించాలి, ఎలా విధేయత చూపించాలి అన్నది షీలాకు వివరించేవాడు. బాబా నీకు ఏమి చెబితే అది అంగీకారంతో నెరవేర్చు. బాబా ఇలా మిమ్మల్ని తక్కువ డబ్బుతో జీవించాలి అని నిర్ణయిస్తే దాన్ని అంగీకరించండి. బాబాను ఏది కావాలని అడగకూడదు అని విలియం షీలా కుటుంబానికి చెప్పేవాడు. విలియం డాంకిన్ మంచి చిత్రకారుడు. మెహ్రాబాద్ పరిసరాలను, అక్కడ నివసిస్తున్న వ్యక్తులను ఎంతో బాగా చిత్రించేవాడు. ఒకసారి బాబాకు జరిగిన రెండవ యాక్సిడెంట్ దృశ్యాన్ని చిత్రించాడు డాంకిన్. "ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని ఎందుకు చిత్రించావు?" అని అడిగింది షీలా. డాంకిన్ ఇలా వివరించాడు. ఇందులో బాబా బాధపడుతున్నప్పటికీ బాబా మొహంలో నవ్వు కనిపిస్తోంది. పరుల కోసం తాను బాధపడుతున్నారు కాబట్టి బాబా ఉల్లాసంగా ఉన్నారు. క్రైస్తవులు చర్చిలలో జీసస్ శిలువ మీద బాధపడుతున్న పెయింటింగ్స్ 1, 2 తప్పకుండా పెడతారు. జీసస్ కాళ్ళు, చేతులు రక్తమయంగా ఉండి ఎంతో బాధ అనుభవిస్తున్న జీసస్ మొహం ఆ పెయింటింగుల్లో ఉంటుంది. వారు అలా జీసస్ బాధపడుతున్న పెయింటింగ్స్‌ను ఎందుకు ప్రదర్శిస్తారో తెలుసా? భగవంతుడు మన కోసం ఎంతటి బాధలు అనుభవించాడో జనాలకు తెలియపరచడానికి, వారికి గుర్తు చేయడానికే అని వివరించాడు డాంకిన్. పాద్రికి మరియు విలియం డాంకిన్‌కు అస్సలు పడేది కాదు. డాంకిన్ వేసవిలో చల్లగా ఉండాలని తన గది చుట్టూ నీటిని చల్లి పరిసరాలను చల్లగా ఉండేలాగా చూసుకునేవాడు. పాద్రికి ఇది నీటిని వృధా చేయడం అన్న అభిప్రాయం ఉండేది. ఇది చాలా పెద్ద అపరాధం. అనవసరంగా నీటిని డాంకిన్ వృధా చేస్తున్నాడు అనేవాడు పాద్రి. బాబాకు ఈ విషయం చెప్పాడు పాద్రి. బాబా, బాబా అతడు సాయంకాల సమయంలో కూర్చోవడానికి అనువుగా తన పరిసరాలను చల్లగా చేసుకుంటున్నాడు అన్నాడు పాద్రి. షీలా తాను కూడా డాంకిన్‌తో ఆరు బయట కూర్చుంటున్నాను బాబా అని చెప్పింది. అయితే డాంకిన్ తనకు ఎంత కావాలనుకుంటే అంత నీటిని వాడుకోని అన్నారు బాబా.
బాబా అనుమతించడంతో డాంకిన్ ఆ రోజు నుండి మూడొంతుల నీటిని వాడుకోవడం ప్రారంభించాడు. పాద్రి ఈ విషయం బాబాకు ఎందుకు చెప్పానా అని పశ్చాత్తాపం చెందాడు. తన ఇంటి ముందు మంచి మంచి మొక్కలు తెచ్చి నాటి ఒక ఉద్యానవనాన్నే పెంచడం ప్రారంభించాడు డాంకిన్. అతడికి మొక్కలంటే కూడా చాలా ఇష్టం. దానిమ్మ చెట్లు మొదలైన పళ్ళ చెట్లను కూడా పెంచాడు. ఒకసారి బాబా విలియం ఆహారం గురించి అడిగారు. షీలా, బాబా డాంకిన్ చాలా దానిమ్మ గింజలు తింటాడు బాబా. అతడి మొహం చూడండి ఎంత ఎర్రగా ఉందో అని చెప్పింది. కేవలం దానిమ్మ గింజలు మాత్రమే తింటున్నావా అన్నారు బాబా ఆశ్చర్యంగా నవ్వుతూ. ఇక మీద కేవలం అవే తిను అన్నారు బాబా హాస్యంగా. తరువాత నేను హాస్యానికే అలా చెప్పాను సుమా అన్నారు బాబా. లేకుంటే విధేయతకు మారు పేరైన విలియం కేవలం దానిమ్మ గింజలు మాత్రమే తినేవాడు. అంత విధేయత ఉండేది డాంకిన్‌కు బాబా మాటలంటే. డాంకిన్‌కు ఎవరి మీదైనా ఏదైనా ప్రాక్టికల్ జోక్ వేసి వారిని ఆట పట్టించడం చాలా సరదా. ఒకసారి ఒక అస్థిపంజరాన్ని తన గదిలో తగిలించి లోపల ఉన్న కిరసనాయిల్ లాంతర్‌ను ఆర్పివేసి షీలాతో పాద్రిని పిలుచుకురమ్మన్నాడు. పాద్రి నేరుగా విలియం ఇంటి వద్ద తలుపు తెరిచి ఆ ర ఆహ్, ఆహ్, అస్థిపంజరాన్ని చూసి ఆశ్చర్యంగా భయంతో అరిచాడు. విలియం గట్టిగా నవ్వుతూ తన కుర్చీలో నుంచి లేచాడు. పాద్రి కోపంతో ఊగిపోతూ డాంకిన్‌ను శాపనార్థాలు పెట్టాడు. భయంతో పాద్రికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఒకరోజు డాంకిన్ మరియు షీలా ఇద్దరూ రైల్వే ట్రాక్ దగ్గర నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఇద్దరూ ఒట్టి కాళ్లతోనే నడుస్తున్నారు. సాక్స్ కూడా వేసుకోలేదు. అప్పుడే దూరంగా బాబా కారు వస్తూ కనిపించింది. దిగువ మెహరాబాదులో ఉన్న వారందరూ వచ్చి బాబా చుట్టూ చేరారు. అందరూ కాళ్లకు ఉన్న చెప్పులు విప్పి బాబా దగ్గరికి వస్తున్నారు. బాబా డాంకిన్ కాళ్లకు కేవలం సాక్స్ మాత్రమే ఉండడం చూసి, "ఎందుకు సాక్స్ వేసి ఆహ్, ఎందుకు షూస్ వేసుకోలేదు?" అని అడిగారు. షీలాను కూడా అడిగారు. షీలా తనకు షూస్ లేవు, కానీ చెప్పులు ఉన్నాయి. కానీ ఈరోజు వేసుకోలేదు బాబా అని చెప్పింది. డాంకిన్‌తో బాబా షీలాకు షూస్ కొనిపెట్టమని చెప్పారు. అంతేకాదు, ఎవ్వరూ షూస్ వేసుకోకుండా మెహ్రాబాద్‌లో నడవకూడదు. మీరు గనక పామ్ మీ మీకు గనుక పాము గాని, తేలు గాని కరిస్తే మిమ్మల్ని నేను కాపాడలేను. తేలు కాటు నుండి మాత్రమే మిమ్మల్ని కాపాడగలను. పాము కరిస్తే ఖచ్చితంగా మీరు చనిపోగలరు అని హెచ్చరించారు బాబా. అప్పుడు మెహ్రాబాద్‌లో తేళ్లు ఎక్కువగా ఉండేవి. రమ షీలాతో "నువ్వు గనక 100 అబద్ధాలాడితే తేలు నిన్ను కరుస్తుంది" అని భయపెట్టేది. తన తల్లి తనను భయపెట్టడానికే అలా చెబుతోంది. అంతే, అది నిజం కాదు అని కొట్టి పారేసింది షీలా. ఒకసారి మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు బాబాను ఈ విషయం గురించి అడిగింది షీలా. అప్పుడు మణి అది నిజమని చెప్పింది. బాబా ఇలా అన్నారు: "తేళ్లు సంస్కారాలను త్వరగా తుడిచిపెట్టగలవు. నువ్వు అబద్ధం ఆడిన ప్రతిసారి సంస్కారాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన సంస్కారాలను త్వరగా తుడిచివేయగల మార్గం తేలుకాటు. 24 గంటలు ఆ నొప్పితో నరకం అనుభవించాలి. అంత నొప్పి కలుగుతుంది. భగవంతుడిని హృదయాంతరాళం లోపల నుండి ఎలుగెత్తి సహాయం కోసం పిలిచేలాగా ఉంటుంది ఆ నొప్పి. కానీ సంస్కారాలను తగ్గించుకోవాలనే ఆశతో తేలు దగ్గరికి వెళ్లి కావాలని కాటు వేయమంటే ఏమీ ప్రయోజనం కలగదు. అది యాదృచ్ఛికంగా జరగాలి. కానీ ఉద్దేశపూర్వకంగా కాదు" అన్నారు బాబా. "మరి పాము కాటు విషయం ఏమిటి బాబా?" అని అడిగింది షీలా. "పాముల నుండి దూరంగా ఉండండి. నేను పాము కాటు నుండి మిమ్మల్ని కాపాడలేను" అన్నారు బాబా. తన స్నేహితురాలితో కలిసి ఒక నాగుపామును చూశాను అని బాబాతో చెప్పింది షీలా. మెహ్రాబాదులో నాగుపాములు అధికంగా ఉండేవి. విలియం డాంకిన్ పాములు కనిపిస్తే వెంటనే చంపేసేవాడు. షీలాకు కూడా పాముల్ని ఎలా చంపాలో నేర్పించాడు డాంకిన్. బాబా షీలాతో ఇలా అన్నారు: "ఒక మానవుడు పామును చంపితే ఆ పాముకు మానవ జన్మ లభిస్తుంది. అదే ఒక జంతువు పామును చంపితే మళ్ళీ పాములాగే అది జన్మ తీసుకోవాలి. లేక జంతువుగా జన్మించాలి.
అలా మానవులుగా జన్మించిన పాము యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, చాలా కోపిష్టిగా, కోపాన్ని తమాయించుకోకుండా, ఉద్రేకానికి గురి అవుతూ ఉంటారు. ఎవరైనా వారిని అపహాసం చేసినా, వారిని గాని వారికి హాని తలపెట్టినా, వెంటనే వారి మీద తిరగబడతారు అని చెప్పారు బాబా. బాబా పాము కాటు నుండి ఎవరిని రక్షించలేను అని చెప్పినప్పటికీ బావును కాపాడారు. ఒకరోజు బాబా కాళ్ళు వత్తుతూ ఉండగా ఒక పాము బావు పాదాల దగ్గర కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. వెంటనే బాబా బావును హెచ్చరించారు. బావు ఆ పామును చంపేశాడు. షీల, మరి బావుని ఎందుకు రక్షించావు బాబా? నువ్వు పాము కాటు నుండి మమ్మల్ని కాపాడను అని చెప్పావు కదా అని అడిగింది. అప్పుడు బాబా, నేను చూశాను కాబట్టి అది కాటు వేయడానికి ముందే బావును కాపాడాను. అదే కాటు వేసిన తర్వాత నేను రక్షించలేను అన్నారు బాబా. బాబా బావును ఆలింగనం చేసుకొని, నా కృప నిన్ను కాపాడింది. అందుకే నువ్వు జీవించి ఉన్నావు అని చెప్పి, తన కుటుంబ సభ్యులను అందరినీ ఆలింగనం చేసుకోమని బావుతో చెప్పారు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మనం మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.